మంత్రి గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ 4 ప్రశ్నలు అడగబడింది. ఏబీ ప్రశ్నకు సమాధానం. నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సుమారు 1500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. దీన్ని 12 జూన్ 2024 తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది. ఆర్థిక సమస్యలు, రా మెటీరియల్ కొరత, వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఎఫ్సిఏ ఆర్డర్లు మినహాయించి సంచుల డిమాండ్ తగ్గడం, మార్కెట్ సమస్య, సమగ్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసేందుకు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించడానికి జిల్లా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా సమస్య పరిష్కరించడానికి 8 నవంబర్ 2024 తేదీన కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన జరిగే ఉమ్మడి సమావేశాలకు హాజరు కావాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేయడమైనది. సి అండ్ డి ఆన్సర్కి సువరం సుధాకర్ రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అనుబంధంగా సభ సమక్షంలో ఉంచడమైనది. ధన్యవాదాలు. సునాన్ రాజు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జూట్ యాజమాన్యం ఏదైతే ఉందో, నెల్లిమర్ల జూట్ యాజమాన్యం కొన్ని ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష. అది ఒకటి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేదా కొంత వెసులుబాటు కల్పించాలని, అలాగే వ్యాట్, జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముడి సరుకు దిగుమతుల మీద ట్యాక్స్ లేకుండా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చిందా లేదా, అలాగే సుమారు ఈ జూటు ప్రభావం వల్ల జిల్లాలో 20,000 మంది మరి కార్మికులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీటి వలన అరుణా జూట్ మిల్లు, అలాగే సాలూరు జూట్ మిల్లు, బొబ్బులి జూట్ మిల్లు కూడా ఇప్పటికీ మరి కంప్లీట్గా మూసివేయడం జరిగింది. మరి దయచేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడిగింది ఏంటంటే, సుమారు ఈ జూట్ మిల్లో 6,000 మంది ఉంటుండగా 3,000 మందితో మొన్నటి వరకు కూడా జూట్ మిల్ నడిచింది. సుమారు 6 నెలల క్రితమే దీన్ని లాకౌట్ చేయటం జరిగింది. దయచేసి ఇక్కడ కార్మికులందరూ ఈ మరి జూట్ మిల్ రన్ అవ్వకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రివర్యుల్ని త్వరగా అది పునఃప్రారంభించమని కోరడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నెల్లిమర్ల జూట్ మిల్స్ కంపెనీ లిమిటెడ్, నెల్లిమర్ల విలేజ్ అండ్ నెల్లిమర్ల మండల్, విజయనగరం జిల్లా 1939 సంవత్సరంలో సుమారు 5,000 మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష. దాని లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్. అయితే 2003 సంవత్సరంలో దాన్ని లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష. ఇందులో సుమారు 1500 కార్మికులు పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష. అయితే లాక్డౌన్ తాలూకు కారణాలు అయితే నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి, మరియు దాని తాలూకు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఆల్రెడీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. అయితే వాళ్ళు సెప్టెంబర్లో దాన్ని పునఃప్రారంభిస్తానని చెప్పా. అయితే డిప్యూటీ కమిషనర్ వారు జాయింట్ కమిషనర్ విశాఖపట్నం కూడా తెలియజేసి మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్తే అది అయితే ఇస్తున్నాను సార్, కొంచెం వెయిట్ చేయండి, ఇస్తున్నాను, పూర్తి ఆన్సర్ అయితే ఇస్తున్నాను. అయితే నవంబర్ 12వ తారీఖున 2024 తేదీన ఉదయం 11 గంటలకి మరో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే యాజమాన్యం కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా హాజరు కారణంతో మళ్ళీ ఇంకో డేట్ను కూడా మళ్ళీ కబురు పంపించి పిలుస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ 8వ తారీఖున కూడా ఈ ఇండస్ట్రీని కూడా వెళ్ళి వెరిఫై చేశారు అధ్యక్ష. ఇండస్ట్రీ తాలూకు ఇబ్బందులు ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకు ఉన్నది ఆర్థిక సమస్యలు ఒకటి, రా మెటీరియల్ కొరత ఒకటి, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ వేరే ప్లేసెస్ నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని
వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా FCA ఆర్డర్స్ తప్పించి మార్కెట్లో వేరే ఆర్డర్స్ ఏవి కూడా అంత వాల్యూమ్గా రావట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అయితే అంతేకాకుండా వాళ్ళు కూడా యాజమాన్యం కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు తెలియజేశారు అధ్యక్ష. మొదటగా వాళ్ళు విద్యుత్తుని సబ్సిడీ రాయితీ మంజూరుగా చేయమని అడుగుతున్నారు. అంతేకాకుండా జూట్ పై GST కూడా తగ్గించమంటున్నారు, జూట్ పై ఉన్న వస్తువులపైన. అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రా మెటీరియల్ రవాణాకు కూడా రవాణా సబ్సిడీ అడుగుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి ప్లాస్టిక్ని కొంచెం బ్యాన్ చేస్తూ జూట్ని ఎక్కువగా వాడాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అంతేకాకుండా పరిశ్రమలకు సబ్సిడీ రేట్ మీదే వడ్డీ రేటుతోనే వర్కింగ్ క్యాపిటల్ మరి ఇతర రుణాలు కూడా మంజూరు చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ప్రభుత్వం కూడా ఒక సిక్ ఇండస్ట్రీస్కి ఎలాగా మనం రివైవ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు మేము కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాం. స్టేట్లో ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాగా మీకు ఈ సభలో చెప్పాలని కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా చాలా ఇండస్ట్రీస్ సిక్ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోయాయి అధ్యక్ష. అవన్నీ కూడా రివైవ్ చేయడానికి ఒక బ్యాంకర్ సమావేశం పెట్టి వాళ్ళు చేసే హెల్ప్ ఏదైనా ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ NP ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళు స్ట్రెంథన్ చేస్తూ, అంతేకాకుండా ఈ జూట్ ఇండస్ట్రీ వాళ్ళు అడిగిన ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో వాటిని కూడా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి వారు పెట్టి మేమందరం కూడా కార్యాచరణ చేస్తూ దానికి కావాల్సిన బడ్జెట్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇండస్ట్రీని కూడా కొంచెం లిఫ్ట్ చేసుకొని ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా కొంచెం ఈ జూట్ కూడా ఒక సపోర్ట్ చేసే విధానం కూడా ప్రమోట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13,511. చెప్పండి. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం గురించి దాని గురించి మంత్రి గారిని చెప్పారుగా. సిక్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మేము రివైవ్ చేస్తున్నాము. జూట్ అందులో కూడా జూట్ అధ్యక్ష. జూట్ అనేది అంటే ఇప్పుడు ఆయన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా చాలా ఇండస్ట్రీస్ పెట్టి చెప్పారు. అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్లో ఒక ఇండస్ట్రీ అధ్యక్ష. ఆ ఇండస్ట్రీస్ పాపం ఇబ్బంది పడి 10 ఏళ్ల క్రితమే కొన్ని మూతపడిపోయి, 5 ఏళ్ల క్రితం కొన్ని మూతపడిపోయి. అయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి కూడా మేము ఆల్రెడీ కార్యాచరణ చేస్తున్నాం. జాయింట్ కమిషనర్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలని కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13,511. మినిస్టర్ ఫర్ టూరిజం. ఈ ప్రశ్న అధ్యక్ష, ఈ ప్రశ్న కూర్చుంటాను. ఈ ప్రశ్న మంత్రి గారు చెప్తున్న మంత్రి గారు విజయనగరం జిల్లా సభ్యుడు సభ్యుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన సభ్యుడు ఎమ్మెల్సీ గారు, నేను కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మెంబర్ కాబట్టి దీంట్లో ఇంటర్వ్యూ అయ్యాను అధ్యక్ష. అంతేగాని ఇంకో ఉద్దేశంతో కాదు, గౌరవ మంత్రి గారికి తెలియజెప్తాను. అందుకని ఎందుకంటే డైరెక్ట్గా సభ్యుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం దగ్గర జూట్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ పర్టికులర్ జూట్ ఇండస్ట్రీ నెల్లిమల జూట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ యాజమాన్యం మీకు పెట్టిన ప్రతిపాదనని మీ దగ్గరకు వచ్చాయా లేదా, వస్తే వాటి మీద మీరు ఏదైనా చర్య తీసుకున్నారా, అది అంతే. మీరు ఏదైనా పరిశీలిస్తామంటే ఓకే ఫైన్. వచ్చాయా లేదా, లేదు వాళ్ళు అక్కడ మబ్బు పెడుతున్నారా, మేము ప్రభుత్వం పెట్టాము, ప్రభుత్వం అడ్డు పెట్టాము, ఇంకా ఫైనలైజ్ చేయలేదు, అందుకే మిల్లు మూసి కూర్చున్నాము అని 1500 కార్మికుల్ని దాంతోపాటు ఎలాంటిగా ఉన్న 3000 కార్మికులు బయట కూర్చున్నారు కదా, అందుకు అడిగాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు అధ్యక్ష. అందుకు దయచేసి సూటిగా పరిశీలిస్తామా అంటే ఓకే, వచ్చాయంటే ఓకే, లేదు మీద రాకుండా వాళ్ళు మబ్బు పెడితే యాజమాన్యం టైం తీసుకొని మబ్బు పెడితే అప్పుడు యాజమాన్యంతో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని గౌరవ మంత్రి గారిని అడుగుతున్న విషయం అది. సార్ అధ్యక్ష, నేను ఆన్సర్ క్లియర్గా మళ్ళీ చెప్పడం జరిగింది. నా సప్లిమెంటరీ ఆన్సర్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ఏం అడుగుతున్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారికి చెప్తున్నాను, విద్యుత్ మీద సబ్సిడీ రాయితీ మంజూరు చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. అలాగే జూట్ పై GST తగ్గించమని అడుగుతున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా నా ఆన్సర్లో ఉన్నాయి అధ్యక్ష. మరి ఎందుకు ఈ సభని తప్పుదోవ పడుతున్నా నాకు తెలియదు అధ్యక్ష. ఖచ్చితంగా నేను ఆన్సర్స్ అన్ని చెప్పాను. సిక్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మేము రివైవ్ చేయడానికి మేము ఆలోచన చేస్తున్నాము. అయితే ఈ మీటింగ్ జరుగుతుంది అధ్యక్ష. మరి దయించి కొంచెం ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13,511. మినిస్టర్ ఫర్ టూరిజం.
అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం మంజూరు చేసిన మొత్తం 451,67,68 అధ్యక్ష. అప్పగించిన పని విలువ మొత్తం 434,28 చేసిన పని విలువ మొత్తం 409,39 ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం 320,03 అదేవిధంగా బి ప్రశ్నకి సిఆర్జెడ్ క్లియరెన్స్ కానీ అదేవిధంగా ఇతర ప్లాన్ ఆమోదాలు కానీ అవసరమైనటువంటి అనుమతుల్ని ఇనిషియల్గా జీవీఎంసీ నుంచి పొందడమైంది. అయితే ఇది సి ప్రశ్నకి సమాధానం మొత్తం ఎండాడ గ్రామంలో విశాఖపట్నం సమీపంలో ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1087/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కానీ మూర్తి యాదవ్ గారు కానీ అదేవిధంగా వెలగపూడి రామకృష్ణ గారు కానీ ఈ ముగ్గురు కోర్టులో దీని మీద రిట్ పిటిషన్ వేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గౌరప్పన్ గారిని ఒక కమిషన్గా వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం వేచి చూస్తున్నాం అధ్యక్ష. రామారావు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు తమ సమాధానంలో సుమారుగా 409 కోట్ల వరకు జరిగిందని చెప్పారు. ఇది పర్యాటక శాఖ అధీనంలో ఉన్న పాత భవనాలను కూల్చేసి ఒక లావిష్గా సుమారుగా 400 కోట్ల పైన ఖర్చుతో కొత్తగా ఈ భవనాలు కట్టడం అనేది ఎంత కాంట్రవర్సీ ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పర్టికులర్గా విశాఖపట్నంలో దీనిలో 7 భవనాలు కట్టారు అధ్యక్ష. 7 భవనాల్లో ఏ ఒక్క బ్లాక్ కూడా అసలు ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితి. దానిలో ఒకటి ప్రెసిడెన్షియల్ సూటు, ఇంకో 2 విల్లా సూట్స్, మిగిలిన 4 బిల్డింగ్లు కూడా భవనాలు కూడా కొంత దూరంగా సముద్రానికి అభిముఖంగా కట్టారు. దీనిలో ఈ భవనాలన్నీ కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలాగే కనిపిస్తుంది. రామారావు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? మీరు ఏమడిగారు అందులో? దానికి కూడా వస్తాను అధ్యక్ష. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం ప్రశ్న అడగండి. భవనాలు మీరు డిబేట్ వెళ్ళకండి. కదా, మీరు సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి చెప్పాలా? ప్లీజ్. సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి. మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు, మీరు అనుమతులు ఉన్నాయన్నారు, దానికి సంబంధం లేవంటే చెప్పండి, అంతే తప్ప. అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. అది అడగండి. ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను, అసలు ఈ భవనాలు దేనికి కట్టారు, దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. అడగండి. తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు. ఇంకొక అనధికారంగా ఉన్న విషయం ఏంటంటే ఇందులో చెప్పనివ్వండి పూర్తిగా. ఇందులో ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్, మసాజ్ స్టోర్ రూమ్. రామారావు ఏమినాలి? మీరు చెప్పిందంత వినరు. ఇక సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి. మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం అడగండి. మీరు ప్రశ్నలే ఏం మెటీరియల్ వాడారని అడగలేదుగా. మీరు ఏం మెటీరియల్ అడిగితే అది వాడారు ఇది వాడలేదని చెప్పొచ్చు. మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి, సభను కాంట్రవర్సీ చేయకండి. మీరు కాంట్రవర్సీ చేయకండి సభని ప్లీజ్. మీరు అడగండి. సబ్జెక్ట్ అడగండి. మీరు సబ్జెక్ట్ అడగండి.
సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కాపాడు మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు. అధ్యక్ష, మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంటరీ అడగండి. ఇందులో ప్యాలెస్లు సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోకుల కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు. దేనికొందో ఇక్కడ చెప్పారు కదా, దేనికొందో ఇటాలియన్ మార్బుల్ గోడలు దేనికి కట్టారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అది మీరు ప్లీజ్ ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి, కూర్చోండి. నాయుడు గారు కూర్చోండి, చిరంజీవి గారు కూర్చోండి, రామారావు గారు అడగండి. ఇంత లావిష్గా కట్టిన బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉపయోగించబోతుంది, అసలు ప్రజల వాసులకు ఏమైనా ఉపయోగం ఉందా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా, గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష, మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య. అదేవిధంగా ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష, విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి. వాళ్ళు చేసింది, వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసా అధ్యక్ష? విజయనగరం బ్లాక్ అని కట్టారు. అందులో 3 బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా. కళింగ బ్లాక్ అని కట్టారు, అందులో అఫీషియల్స్ కి. అదేవిధంగా గల్బదీ బ్లాక్ అని కట్టారు, దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు. ఇవన్నీ కూడా 7 బ్లాకులు కట్టి 7 బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములలో వేడే. మేము ప్రత్యక్షంగా చూసాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు, మేము వెళ్ళి చూసాం. వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు విని సావధానంగా వినండి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తామని చెప్పి చివరిలో ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను, కమాన్ రండి తీసుకుందాం. జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం, క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు. అదేవిధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు. వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ లో ఏం చెప్పారు? మేము మంచి రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు. ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది 481 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, దీంట్లో బాత్ టబ్ ఉంది అధ్యక్ష 12 లక్షల రూపాయలు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం. మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. మీరు జీవో నంబర్ ఇస్తారు, మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను. ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి, ఎక్కడా కూడా పొంతం లేదు. ఆ రోజు చిన్న అయిపోతే ఆ రోజు మనకి విన్నాం మనం ఏదంటే ఓం మహానగరం తగలబోతుంటే ఫిడేల్
మంత్రి గారు ప్రశ్న కంపెనీ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి తన సొంత భవనం కోసం అలా ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు. ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ ముగించండి. పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. ఇంత అన్యాయం చేస్తుంటే ప్రజాధనాన్ని దోచుకు తింటుంటే ఇందులో ఎవరి ఇంట్లోకి ఎంత డబ్బు అంత డబ్బు తీసుకుని వాళ్ళు చేయడం కరెక్ట్? ఒక్క జీవోలు చూడండి, మొత్తం జీవోలు చూడండి, జీవోలు చూసుకోండి. మంత్రి గారు ప్లీజ్ బాధపడతా సార్, తెలుస్తారు నిజాలు. అధ్యక్ష మంత్రి గారు కూర్చోండి. I don't want to yield because they are telling wrong. మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి, అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, రమ్మనండి. ఐ డోంట్ ఈల్డ్ అధ్యక్ష, ఐ డోంట్ వాంట్ ఈల్డ్. మీరు ఇది తేల్చాలి. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అబద్ధమా, నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు. రమ్మనండి, రమ్మనండి, ఓపెన్ డిబేట్కి రమ్మనండి. వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్కి రమ్మనండి. మంత్రి గారు వినాలి. ప్లీజ్ మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు. దానికి కావాలని వేరే డిబేట్ పెట్టుకోండి. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు, మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు. ప్లీజ్ అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారా? కూర్చో. అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ మీరు రండి, ఒకసారి రండి, చూపిస్తాను. వాళ్ళు కూడా రమ్మనండి. ప్లీజ్ కమిటీ వేయండి, వాళ్ళు కూడా తెలుసుకోమనండి. అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష కూర్చోండి. రాంగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి. ప్లీజ్ భాషా గారు కూర్చోండి. శ్రీకాంత్ కూర్చోండి. అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. మంత్రి గారు వినండి. అచ్చెన్నాయుడు గారు సూటిగా అధ్యక్ష కాదు. అచ్చెన్నాయుడు గారు ఒక్క నిమిషం కాదు. ఇవాళ అడిగినటువంటి ప్రశ్నలు వేరు, సబ్జెక్టు డిబేట్ అయింది. మీరు కాదు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న అయితే అధ్యక్ష ఒకవేళ దానికి కావాలంటే వేరే డిబేట్ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు విమర్శించను కూడా. ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు అధ్యక్ష మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే కూర్చోండి అమ్మా. అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష. అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష. అది కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు అధ్యక్ష, కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి మీరు నూర్చుంటారా? ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష. అది ఎప్పటికప్పుడు చెప్తుంటుంది.
అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు. ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. మొత్తం తార్పళ్ళు కట్టి మొత్తం అది ఒక పక్క పెట్టండి అధ్యక్ష. అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్లు అధ్యక్ష, బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష. నేను సభలో ఉన్నాను. లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా సత్యబాబు గారు ఉన్నారు, నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను. 4 రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఏంటని, ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే 4,000 రూపాయలు కడతారు, లేకపోతే 4,500 కడతారు. ఆ రోజు వినండమ్మా, వినండి 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 చెప్పనివ్వండి, రికార్డ్ ఇవ్వాలి, రికార్డ్ ఇవ్వాలి, రికార్డ్ ఇవ్వాలి అధ్యక్ష. వినండి, మేము ఎందుకు ఇంత 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 కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష, ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ రికార్డ్ 4,500 రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది 6,000 రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మొత్తం దోపిడీ చేశారని అధ్యక్ష 5 రోజులు అధ్యక్ష 6,000 రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి 5 రోజులు మాట్లాడారు అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి, చేసిన తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు, సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూములు అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా, మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు మాట్లాడరు, ఒక్కడు కూడా మాట్లాడరు. ఇంత దారుణంగా 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీరా? ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి? 28,000 ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష? బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట, 13 లక్షలంట, 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా? మంత్రి గారు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. మీకు ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇవన్నింటితో చెప్తాం. అవసరం ఉంటే ఒక అరగంట సేపు చర్చించండి, చర్చ పెట్టండి, ఇంకా వాస్తవాలని మేము చెప్తాం. ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది. ఎప్పటికైనా సరే మీరు అది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. ఎల్ఓపి గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష. ఒక సభ్యులు అంటారు దమ్ముందా, ఒక సభ్యులు అంటారు రండి చూసుకుందాం, సిగ్గుపడాలి, సిగ్గుందా. ఇదేమి చూసుకోండి, చూడండి చెప్తున్నారు కదా, రండి చూపిస్తా అన్నాం, మీరు రండి చూపిస్తా అన్నాం అంతేగాని వాళ్ళ రండి చూసుకున్నామని మాకంత తెలుగు లేదు, అంత ధైర్యం లేదు. ఇదేం తాలింకైనా వస్తుంది కాదు, మేము రండి చూసుకున్నట్టు సార్. నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడకపోతే దమ్మని మాట మాట్లాడారు. నేను రికార్డు చూసుకొని దమ్మన్నారు, దమ్మని మాట మాట్లాడారు, దమ్మని మాట మాట్లాడారు. రికార్డు చూడండి. ఉంది ఒకటి దమ్మని మాట ఉంది, ఒకటి చూడండి, చూడండి.
కొన్ని ఎందుకంటే సమయం అడుగుతాం, ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్న యువతల సభ్యులు అడగలేదు కదా. ప్రశ్న ఎవరు అడిగారు? మీ సభ్యులు అడిగారు. ప్రశ్న మీ సభ్యులు అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అధ్యక్ష? సమాధానం నేను చెప్తున్నాను. ఎందుకు వాళ్ళందరూ అంత మూకుమ్మడిగా దాని మీద చెప్తాను, ఫ్యాక్ట్స్ చెప్తాను, మీకు చదివి అనిపిస్తాను చూడండి. గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ట్రాన్సిట్ అకామిడేషన్ సెట్టింగ్ అప్. సార్ మినిస్టర్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను. మీరు తర్వాత మీరు మాట్లాడండి. మీరు అలాగే ఇంటర్వ్యూని అయ్యి ఇబ్బంది పెడితే అలాగే మాట్లాడండి. ఎల్ఓపి గారు మీరు అలా అద్భుత సాధించారని చెప్పినట్టు చెప్తారు. జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్. అది కాదన్నది ఎవరు? వెనకంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష తప్పుదా? అన్ని మీరే మాట్లాడుకుంటారు. మీ మాట్లాడలేదు. ఇక్కడ మాట్లాడలేదు. నో అధ్యక్ష. నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకంటే అన్ని మీరే మాట్లాడుకుని. అధ్యక్ష దయచేసి మొదటగా అలాంటి పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదనేది మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష. ఒకటి. రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష? అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ బడికి భవనాలు కట్టినా, ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదు, మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు ఒప్పుకున్నా అన్నారు కదా. పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే. నేను చెప్తానమే. భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు అది ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రభుత్వ భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అందులోను. ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. ఒక్క నిమిషం మీరు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్క చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పి మాట్లాడుతాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు. అయినప్పటికీ కూడా మన అచ్చెన్నాయుడు గారు నా పేరు కొట్టే చెప్పారు. సభలో చర్చ జరిగింది. వాస్తవం ఆ రోజు ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించే చర్చ జరిగింది. ఎంత కట్టారు తెలుసు అధ్యక్ష? రికార్డులో చూసుకోమని ప్రభుత్వం వాళ్ళ దగ్గర 14,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. చూసుకోండి, 6,000 కాదు 14,000.
14,000 చూసుకోండి. ఇది క్లియర్ బుక్. రికార్డ్ తీయమనండి. చేద్దాం, కూర్చోండి. ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయింది, మాట్లాడదు. నాకు అయిపోయింది, నాది అయిపోయింది. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది. ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకు తప్పు మాట్లాడింది కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన వాళ్ళ సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి. తప్పు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కాదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 14,000. కూర్చోండి, మీరు కూర్చోండి. మంత్రులు మాట్లాడండి, మీరు కూర్చోండి. మాట్లాడదు కాబట్టి చెప్తున్నాను. కూర్చోండి, చెప్తున్నాను. కూర్చోండి. ఒక నిమిషం కోట్ చేస్తాను. నాయుడు గారు 1 నిమిషం కోట్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఏంటి అయింది అధ్యక్ష? ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి. ఇది ఎప్పుడు 2007వ సంవత్సరం కట్టాం. దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. కరెక్ట్ చేశారు మా మంత్రి గారు, కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ మరి అంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష. అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవతరణ జరిగితే, అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చేసి తీసుకున్న అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష. అంటే దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరుగుతా ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. మంత్రి గారు, క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయడం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి డీవియేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో బేసిక్ గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది. ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు. ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి, in the GO second read above, government have issued orders constituting a committee of officers to identify suitable transit accommodation for setting up of camp office for the chief minister and accommodation for supporting seniority functionaries అన్నారు. ఇది which is deviating the original approval. ఇది ప్రస్తుతంగా నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. ఏంటంటే ఒరిజినల్ గా చెప్పింది ఏంటి, 58 గదులతోటి ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని, అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగొడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను
లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిట్ పిటిషన్ పడింది. తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి, అది చిన్న చిన్న గదులు 58 బదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ 40 గదులు ఉంటాయి. కేవలం 7 గదులు మాత్రమే ఉంటాయి. అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉటంకించారు. ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమీ ఆదాయం లేదండి. టూరిజం డిపార్ట్మెంట్కి ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేసుంటే ఆనందం. చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం, లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటూ ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేనే కాదు, ఏ పౌరుడు ఒప్పుకోకూడదు. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ ఉంటే అక్కడ డీవియేషన్ వచ్చింది. కావస్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే, మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు కూడా ప్రత్యక్షంగా రండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం. జరిగినటువంటి అన్యాయం కానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు నొక్కేశారో అది చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి నేను కుస్తీ పట్టడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 13532 మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఆన్ గోయింగ్ 104 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి